హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు మేము చేయబోయే రెసిపీ చెక్కలు. దీనికి తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఒక 50 గ్రాముల పెసరపప్పు, ఒక 100 గ్రాముల సగ్గుబియ్యం, కొంచెం కరివేపాకు, ఒక స్పూన్ జీలకర్ర, 4 అల్లం ముక్కలు, ఒక 4 పచ్చిమిర్చి, ఒక 100 గ్రాముల బటర్. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ పెట్టుకొని అందులో అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని దాంతోపాటుగా కొంచెం కరివేపాకు వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం 1 కేజీ బియ్యం పిండి తీసుకొని మనం స్టవ్ మీద వేరే పాత్ర పెట్టుకొని పిండి కలపడానికి సరిపడా వాటర్ అయితే వేసుకొని వేడి చేసుకున్నాం. ఈ వాటర్ మరిగేలోపు ఈ బియ్యం పిండిలో పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకుందాం పిండిని. ఇప్పుడు మనం వేరే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాం. పక్కన కడాయి హీట్ ఎక్కేలోపు ఈ పిండి కలుపుకుందాం. ఈ పచ్చిమిర్చి పేస్ట్తో పాటు జీలకర్ర, ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు, ఒక 1 అవర్ ముందుగా సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. అవి కూడా వేసుకొని పిండి కలుపుకుందాం. ఈ పెసరపప్పుని ఒక 1 అవర్ నానబెడితే సరిపోతుంది. దీంతోపాటు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ మేము పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాము. దీంతో పాటుగా ఒక 100 గ్రాముల బటర్ వేసుకోవాలి. ఈ బటర్ వేయడం వల్ల చెక్కలు బాగా సాఫ్ట్గా వస్తాయి. పిండిని ఈ విధంగా వీడియోలో చూస్తున్న విధంగా అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా పిండి మనం ప్రెస్ చేస్తే ఇలా ముద్దలు అయ్యేలా వచ్చే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా బాగా మరిగించి పెట్టుకున్న వాటర్ని పిండిలో వేసుకొని కలుపుకుందాం. ఇది మనం వాటర్ బాగా వేడిగా ఉంటాయి కాబట్టి చేతితో కలపలేము. ఇప్పుడు మనం ఒక గరిట తీసుకొని ఈ విధంగా బాగా కలుపుకుందాం. వాటర్ అంతా పిండికి పట్టేలాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా మెత్తగా అయ్యేంత వరకు. ఇప్పుడు మనం కడాయి అయితే హీట్ ఎక్కింది. ఇందులో మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇందులో 1 లీటర్ వరకు ఆయిల్ పడుతుంది. ఈ విధంగా కడాయి హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకున్నాం కదా, ఇది వేడయ్యేలోపు పిండిని కలుపుకుందాం. ఈ ఆయిల్ని లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మిగిలిన పిండిని కూడా కలుపుకుందాం. పిండి కొంచెం వేడి ఆరిపోయింది. ఇప్పుడు చేత్తో కలుపుకోవచ్చు. ఈ విధంగా బాగా పిండి అంతా బాగా కలిసేలాగా ముద్దగా చేసుకోవాలి. ఇలా హాట్ వాటర్ వేయడం వల్ల పిండి బాగా సాఫ్ట్గా వస్తుంది. చెక్కలు బాగా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఇలా ముద్దలుగా చేసి పెట్టుకున్న విధంగా పిండిని ఈ ముద్దల్ని చిన్న చిన్న రౌండ్గా ఇలా చేసుకొని చిన్న ముద్దల్లాగా పెట్టుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న ముద్దలుగా చేసుకుందాం పిండి అంతా. ఈ విధంగా చేసుకున్నాక ఇప్పుడు మనకు ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. మనం పూరీ ఫేస్ తీసుకొని దానిపైన ఒక కవర్ పెట్టుకొని 2 సైడ్స్ ఆయిల్ పెట్టుకోవాలి. ఈ విధంగా పూరీ ఫేస్లో పెట్టి ప్రెస్ చేసుకోవాలి ఈ పిండిని. ఇప్పుడు మనం మీడియంగా ఇలా జస్ట్ ఇట్లా ప్రెస్ చేసుకొని ఈ ఆయిల్ హీట్ ఎక్కాక దీన్ని ఆయిల్లో వేడి చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పిండిని మనం ఈ విధంగా ప్రెస్ చేసుకొని మిగిలిన పిండిని కూడా చెక్కలుగా ఒత్తుకొని ఈ విధంగా ఆయిల్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. 2 సైడ్స్ బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచాలి. ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా ఒత్తుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి, సగ్గుబియ్యంతో చెక్కలు. మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా మన గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని వేరే జల్లెల్లో వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ ఏమన్నా ఉంటే అందులో దిగిపోతుంది. ఆ చెక్కలకి ఆయిల్ పట్టకుండా ఉంటుంది.
ఈ విధంగా మనం మిగిలిన పిండిని కూడా ఈ విధంగా ప్రెస్ చేసుకొని పూరీ పేస్ట్ మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం బాగా వేయించుకోవాలి. ఎంతో క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్ లాగా పెట్టవచ్చు, చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ విధంగా చెక్కలను ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇలా మిగిలిన పిండి కూడా చక్కగా ఒత్తుకొని ఇలా చెక్కలాగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మధ్య మధ్యలో సగ్గుబియ్యం కలుపులు తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా జల్లె బుట్టలో తీసుకొని ఆయిల్ అంతా కారాక మనం ఈ చెక్కల్ని ఆరబెట్టుకుందాం. మొత్తం మనకైతే వేడివేడిగా కరకలాడి చెక్కలు అయితే రెడీ అయిపోయినాయి, సగ్గుబియ్యం చెక్కలు. వీటిని మనం వేడారాక వేరే బాక్స్లోకి తీసుకొని నిల్వ పెట్టుకోవడమేనండి. ఎంతో టేస్టీ క్రంచీ సగ్గుబియ్యం చెక్కలు అయితే మనకు రెడీ అయిపోయినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.